నా పేరు సుంకమ్మ. నేను 10 సంవత్సరాలైంది ధ్యానం చేయబట్టి. నాకు ధ్యానం చేయకముందు వెన్నెంక నొప్పి ఉండేది. ఆ నొప్పితో నేను చాలా హాస్పిటల్ తిరిగినాను. ఏ హాస్పిటల్కి పోయినా అని నాకు నొప్పి తగ్గలేదు. ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ కూడా సక్సెస్ అవుతుందో లేదో అని డాక్టర్లు ఆపరేషన్ గ్యారంటీ చెప్పలేదు. ఒకరోజు అందరం బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇక్కడ తాడపత్రిలో భయమ్మ మేడం అట్లా కూర్చొని మాట్లాడుకోకపోతే ధ్యానానికి రాకూడదా అన్నారు. అందరూ మేమేమి ధ్యానానికి రాలేములే అన్నారు. నేను వండుకొని ఎక్కడ అవ్వ ధ్యానము అన్నా. ఇనాకై కాంప్లెక్స్లో ధ్యానము అని చెప్పింది. నేను మా హస్బెండ్ని అడిగినాను. అడిగితే పో అన్నాడు. పో అంటే అవ్వమ్మడి నేను ధ్యానానికి పోయినాను. ధ్యానానికి పోయి అక్కడ ధ్యానం చేస్తున్నాను. కొద్ది రోజులు ధ్యానం చేసినాను. చికున్గున్యా జ్వరం వచ్చింది. చాలా ఇబ్బందిగా ఉంది. కొద్ది రోజుల్లోనే బెంగళూరు పిరమిడ్లో ధ్యానం క్లాసు 7 రోజులు ధ్యానం క్లాస్ జరుగుతుంది. అక్కడ వస్తావని చెప్పారు మాస్టర్లు. మా ఆయన అవ్వని తోడు తోలుకొని పోని పంపించాడు. బెంగళూరు పిరమిడ్లో పోతే ఇక్కడ ధ్యానం క్లాసులో 3 గంటలు ధ్యానం చేపిస్తాడు. అప్పుడు పత్రి సార్ను చూశాను. పత్రి సార్ను చూసి ఎంతో ఆనందమైంది. అబ్బా ఎంతమందో యోగులు ఉన్నారు, ఎవరిని మేము ప్రత్యేకంగా చూడలేదు, మనకు గురువును ప్రత్యేకంగా చూస్తుండేది ఈ గురువునే అని అక్కడ సెకండ్ ఇస్తే ఆ సారు సెకండ్ తీసుకున్నప్పుడు ఆయన సొరస తగిలినప్పుడు ఎంతో ఆనందమైంది. ఆ గురువును చూసినప్పుడు నాకు ఎంతో ఆనందమైంది. ఆ ఆనందంతో అక్కడ పిరమిడ్లో 7 రోజులు ధ్యానం చేస్తుంటే అక్కడ అనుభవాలు వింటుంటే ఇలా ఉంటుందా అని అనుకున్నాను. అక్కడ ఒక మాస్టరు నేను మందులు వాడుతున్నాను. అప్పటికి మందులు వాడుతుంటే ఒక మాస్టరు ఎందుకు మేడం నువ్వు మందులు అన్నారు. అంటే నాకు నా వెన్నెంక నొప్పింది, ఇక్కడ చికున్గున్యా జ్వరం వచ్చి కాలు కూర్చోలేకపోతున్నాను, అందుకే ఆ మందుల వల్ల నీకు ఉపయోగం లేదు, నువ్వు మందులు మానేసి ధ్యానం పెంచుకుంటే నీకు శాశ్వతంగా పోతాయి మేడం అన్నాడు. అలాగనా అని నేను అక్కడనే మందులు మానేసినాను. అక్కడనే ధ్యానం చేసుకొని ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చినాక ఒకరోజు పొద్దున్న 8 గంటలకు ధ్యానానికి కూర్చున్నా. 10 గంటలకు ధ్యానంలోంచి లేచేదాలకు ఆ ధ్యానంలో నాకు అంచెలంచెలు ఎనర్జీ పెరుగుతా, నాకు అంచెలంచెలు బాడీ పెరుగుతూ వచ్చింది. నాకు బాడీలో నాకు ఏదో బాడీలో చేంజ్ అవుతుంది అని అనిపించింది. లేచినాక చికున్గున్యా నొప్పులు తుడిచేసినట్టు ఏం లేకోకుండా నార్మల్గా అయిపోయినాయి. అబ్బా ఎంతో ఆనందం అయిపోయింది. మా హస్బెండ్ ఏం చేశాడు, పిరిమిడి తెప్పించాడు. వెన్నెంక నొప్పి గుడక తగ్గుతుంది, ఇవే పోయినాయి కదా అవి గుడక తగ్గుతుంది లేని పిరిమిడి తెప్పించాడు. ఇంకా పిరిమిడి కింద ధ్యానం చేసుకుంటా అంతలోకి మా తాడపత్రిలో 41 రోజు మండల ధ్యానం పెట్టినారు. మండల ధ్యానం రోజు ఒకరింట్లో, అట్లా రోజు ఒకరింట్లో 41 రోజు మండల ధ్యానం చేసేదాలకు నాకు వెన్నెంక నొప్పి తగ్గిపోయింది. మందులు వేసుకోలేదు. అక్కడ బెంగళూరు పిరమిడ్లోనే మందులు మానేసి వచ్చాను. ఇంకా మందులు వేసుకోకుండానే నడుము నొప్పి తగ్గిపోయింది. బాగుంది అని అప్పటి నుంచి ధ్యానంలో నడుము నొప్పి తగ్గిపోయింది. నాకు ఆరోగ్యం ఎంతో బాగుంది. నేను ఎంతమందికో నాలాగా నొప్పితో బాధపడే వాళ్ళకల్లా నేను ధ్యానం చెప్పాలా, నాలాగా అందరూ ఆనందంగా ఉండాలని నేను ఎంతమందికో ధ్యానం చెప్పాను. ధ్యానానివి పాంప్లెట్లు తీసుకొని అందరికీ పంచేది. ఇంటి పక్కల వాళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టి ధ్యానం చేపించేది. మళ్ళీ మేము ఇండ్లు మారినాం. మళ్ళీ అక్కడ ధ్యానం చేపించి అక్కడ కూడా ధ్యానం క్లాస్ ఇంట్లో పెట్టేది, అందరికీ ధ్యానం నేర్పించేది. అట్లా మా వాళ్ళు ఇంటికాడికి వచ్చిన వాళ్ళకందరికీ మా వాళ్ళకు నడుము నొప్పి బాగైంది ధ్యానం వల్ల, ఇట్లా మీరు కూడా ధ్యానం చేసుకుంటే మీకు కూడా బాగుంటుందని ఆయన కూడా చెప్పేవాడు. ఆయన కొద్ది రోజులు ధ్యానం చేశాడు, మళ్ళీ చేయలేదు. అట్లా అందరికీ ధ్యానం చేసుకుంటా అట్లా ఉన్నాను. మళ్ళీ కొద్ది రోజులు ఉన్నాక కొన్ని సమస్యల వల్ల మళ్ళీ నాకు నొప్పి వచ్చింది. ఆ నొప్పి వల్ల కొద్ది ఇబ్బంది పడి మేము కొంత ఎగసాయం చేసేయడంలో, ఆ బరువులు ఎత్తడంలో కొంచెం మళ్ళీ వెన్నెంక నొప్పి సమస్య అయింది. నాకు ఎందుకు మళ్ళీ ఇది వచ్చిందని నేను ధ్యానంలో క్వశ్చన్ వేసుకుంటే ఒకటి నేను చేసిన తప్పు నాకు కనిపించింది. నేను ఎందుకు నాకు నొప్పి వచ్చింది అంటే అక్కడ నేను ఏ కర్మ
నా చేతులతో నేను ఏ కర్మ చేశానో అది నాకు కనపచ్చింది ధ్యానంలో. ఓహో అలాగనా, ఈ నొప్పిని నేను ధ్యానంలోనే అనుభవించుతలే అని ఆ నొప్పి లేకోకుండా ఆ ధ్యానంలోనే నేను నొప్పిని అనుభవించుతా ఉన్నాను. ఇక్కడ నేను పూజలు బాగా చేసేదాన్ని. కొద్ది రోజులు ఉన్నాక నాకు పూజ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి మా వాళ్ళు ఇంకా నువ్వు పూజ చేయకుండా ఉండవు అన్నారు. సర్లేని మళ్ళీ ఆయన కోసం మళ్ళీ పూజ చేసినాను. ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ బయటికి పోయి బయటనే కుర్చీలో కూర్చున్నట్టే మాట్లాడుతూనే శ్వాస వదిలేశాడు. ఆ వార్త విని నేను ఏమీ కుంగిపోలేదు. అంటే అంతకుముందే 41 రోజు మండల ధ్యానం పెట్టించినాడు ఇంట్లో ధ్యానం పెట్టించి ధ్యానంలో ఎంతో శక్తి తీసుకొని నేను ఎంతో ధ్యాన శక్తితో ఫుల్ ఎనర్జీలో ఉన్నాను. నేను కుంగిపోలేదు. మనిషి పోయినాడనే బాధ అయితే ఉంది, కానీ ఆయన పోయినాడనే శరీరం పరంగా నేను కుంగిపోకోకుండా బాగుండాను. అందరూ తాడిపత్రి మాస్టర్లు అందరూ వచ్చి ఆయన దగ్గరనే చుట్టూ కూర్చొని అందరూ ధ్యానం చేశారు. ఆయన తాపం చేయకముందే అందరూ కూర్చొని ధ్యానం చేసినారు. ధ్యానం చేసినాక కొద్ది రోజులు ఉన్నాక నాకు ఆయనను చూడబుద్ధి అవుతుంది. బాగా కుంగిపోకుండా బాగుండేదాన్ని, బాధపడుతున్నా అని నాకు ఎలాంటి దుఃఖం లేకోకుండా ఉన్నాను. కొద్ది రోజులు ఉన్నాక ఆయనను చూడబుద్ధి అయ్యేది, ఆయనతో మాట్లాడాలనిపిస్తుంది. మళ్ళీ కొంచెం దుఃఖంలోకి పోయినాను, డౌన్ అయినాను, ఎనర్జీ తగ్గిపోయింది, డౌన్ అయినాను. అప్పుడు నేను మళ్ళీ డౌన్ అయిపోతున్నానే, నేను ధ్యానంలో మళ్ళీ దుఃఖములు నాకు వస్తుంది అని నాకు మళ్ళీ నాకు ఎనర్జీ డౌన్ అయింది. అప్పుడే నాకు అర్థమైపోతుంది నాలో ఎనర్జీ తగ్గిపోయింది, నాకు దుఃఖము వస్తుంది అని నాకే అర్థమైంది. అప్పుడు ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే సంధ్యారెడ్డి సారులు మిద్దె పైన 41 రోజు మండల ధ్యానం పెట్టినారు. మండల ధ్యానం పెట్టడంలో నేను మళ్ళీ వాళ్ళు వచ్చి పిలిచినారు, మేడం ఇట్లా ధ్యానం క్లాస్ పెట్టినాము రాండి మేడం అని. అప్పుడు మళ్ళీ మిద్దెపైకి 41 రోజు మండల ధ్యానానికి పోయినాను. ఆ 41 రోజు మండల ధ్యానానికి పోవడంలో నాకు మళ్ళీ నేను మామూలు అయి బాగున్నాను. అప్పుడు ధ్యానంలో ఆ 41 రోజు ధ్యానం చేసేదానికి మళ్ళీ నాలో శక్తి పెరిగింది, ఆ దుఃఖం తగ్గింది. అప్పుడు అనిపిస్తుంది నేను ఇంకా ధ్యానం పెంచుకోవాలా, నేను ధ్యానమే నాకు శరణము అని మా ఆయన అన్నాడు. మా ఆయన ధ్యానమే శరణం అని అన్నాడు కదా అని ఆయన చెప్పిన మాట గుర్తుకొచ్చి నేను మళ్ళీ ధ్యానం పెంచుకున్నాను. రాత్రి 8 గంటలకు కూర్చుంటే 12 గంటలకు వరకు చేసేది, మళ్ళీ 4 గంటలకు కూర్చుంటే 6 గంటల వరకు చేసేది. అట్లా మధ్యాహ్నము అట్లా రోజు ధ్యానం పెంచుకున్నాను. ధ్యానం పెంచుకొని ఆయనను చూడబుద్ధి అయ్యేది, ఆయనను మాట్లాడాలనేది అదేమో నాకు అనిపిస్తుంది. నేను ఆయనను లాస్ట్లో మాట్లాడలేకపోయినాను అనేది అనిపిస్తుంది. అప్పుడు ధ్యానంలో నాకు ఆయన కనిపించాడు. ధ్యానంలో కనిపించి బాగా మాట్లాడినాడు. నేను నిన్ను చూచానని అనుకోలేదు, నిన్ను చూడబుద్ధి అవుతుంది నాకు, నేను చూచానని అనుకోలేదు, నీతో మాట్లాడతాను అనుకోలేదు అని అన్నాను. నిజంగా ఆయన శ్వాసలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలాగనే ఉన్నాడు. ఆయన స్పర్శ అన్నీ నిజంగా ఉన్నట్టే ధ్యానంలో చూశాను. కళ్ళు తెరిచి చూచే లేడు, అంత ధ్యానంలో జరిగిపోయింది. అంటే ఈ ధ్యానం ఎంత గొప్పదో అప్పుడు నాకు తెలిసింది. మనం ఎన్ని రోజులు పూజలు చేసుకుంటూ ఉంటే మనం ఇలా రీజల్గా మనము చూసేవాళ్ళం కాదు. ఇట్లా ధ్యానము గొప్పతనమే మనము ఇలా చూడగలిగినాము అని నాకు అనిపించింది. అంతవరకు నాకు ధ్యానం చెప్పినే ఆ భయమ్మ ఆ మేడాన్ని నేను మామూలుగానే అందరూ మనం ధ్యానం చెప్తున్నాం అలాగనే అనుకున్నాను. అప్పుడు చెప్పినే ఆ మేడం గొప్పతనము నాకు ఎంతో ఆనందం ఇచ్చింది. ఆ మేడం చెప్పకపోతే నేను ధ్యానంలోకి వచ్చేదాన్ని కాదు కదా. ఈ ధ్యానం ఆ మేడం చెప్పినందుకే నాకు ఈ ధ్యానం గురించి తెలిసింది. నేను ధ్యానం చేసుకునే కూడా ఈరోజు నేను కుంగిపోకోకుండా, నా హస్బెండ్ పోయినా కూడా నేను కుంగిపోకోకుండా ఇంత హ్యాపీగా ఉండగలిగినాను, ఇంత శక్తిగా ఉండగలిగినాను. ఆ ధ్యానం గురించి నాకు తెలియకపోయింటే నేను ఈరోజు ఎంత కుంగిపోయేదాన్నో, ఎలా ఉండేదాన్నో అని ఆ మేడానికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఇక్కడ పత్రి సారు మనకు అందరికీ వాళ్ళ ఇంటి వరకే వాళ్ళు ధ్యానం చేసుకుంటే మనకు తెలిసేది కాదు. పత్రి సారు దేశమంతా
ధ్యాన ప్రసారం చేసినందుకు మనకు ధ్యానం గురించి తెలిసింది. మనం కూడా ధ్యాన ప్రసారం చేయాలని నాకు ఆరోగ్యం బాగుంది అన్నప్పుడు ధ్యాన ప్రసారం చేసినాను. మళ్ళీ ఇప్పుడు నాకు ఇంకా ధ్యాన ప్రసారం చేయాలా, ఇంకా ఎంతమందికో ధ్యానం నేర్పియాలా. మనలాగనే అందరూ ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు కుంగిపోకూడదు, వాళ్ళు ఆనందంగా ఉండాలా అని నాకు ధ్యాన ప్రసారం చేయాలని ఇప్పుడు కూడా నేను ధ్యాన ప్రసారం చేస్తున్నాను. కర్తాల పిరమిడ్కి ధ్యానం క్లాసుకి పోయినాను. పోయింటే అక్కడ పత్రి సారు అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టినాడు. నేను ధ్యానంలో కూర్చొని ఉంటే నాకు ఫుల్గా ఎనర్జీలో ఉన్నాను. అప్పుడు ఆత్మ ఆనందములో ఇక్కడ కుర్చీలో కూర్చొని ధ్యానం చేస్తుండా అక్కడ తేజి మీద నా ఆనందంగా ఆత్మ ఎగిరి డ్యాన్స్ చేస్తుంది. నేనేంది ఇలా డ్యాన్స్ చేస్తున్నాను అని అనిపించింది అక్కడ క్లాస్లో. ఓకే చెప్పారు. ఓకే చెప్పినాక కళ్ళు తెరిచి చూచే కుర్చీలో కూర్చున్నాను. ఓహో, నాకు ఆత్మతో నేను ఆనందంగా ధ్యానం చేసినానా. నేను ఎప్పుడన్నా కళ్ళల్లో నీళ్ళు వస్తే దుఃఖంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చేటివి. ఆ ధ్యానం క్లాసులో ఆ ధ్యానములో ఆనందంగా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయి. ఎంత ఆపుకున్నా అవి ఆగకుండా వచ్చినాయి. ఆనందం పట్టలేకపోయినాను. ఎంత ఆత్మ ఆనందం అంటే అంత ఆత్మానందం. అప్పుడు అనిపించింది అన్ని ఆనందాల కంటే గొప్పది ఆత్మ ఆనందమే. మనము ధ్యానం చేయకముందు ఒక చేను కొంటే ఆనందము, ఒక ఇల్లు కొంటే ఆనందము, బంగారు కొంటే ఆనందము, చీరలు కొంటే ఆనందము, మంచి కొడుకు కూతురు పుడితే ఆనందం అని మనం అనుకునే వాళ్ళము. అది కాదు అసలైన ఆనందము. ధ్యాన ఆనందమే, ఆత్మ ఆనందమే ఆనందము అని అప్పుడు నాకు అక్కడ ఆనందంతో తెలిసిపోయింది. ఇంటికి వచ్చిన అక్కడ ధ్యానంలో కళ్ళు మూసే ఒక జ్యోతి వెలుగుతుంది. ఇంటికి వచ్చినాక కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతానే ఆనందంతో ఉంటుంది. ఆనందంగా కళ్ళు మూసుకొని కూర్చుంటేనే ఒక జ్యోతి కనపడుతుంటుంది. ఆ జ్యోతిని చూసుకుంటా అలాగనే ఉంటాను. ఇంకా నాకు పూజ చేయాలని ఆలోచన రాలేదు, పూజ చేయాలనిపించలేదు. నేను ఇంకా పూజ అస్సలు ఇంకా చేయడం లేదు. జనవరి 1 నుంచి నేను పూజ చేయలేదు. ఆ ఆత్మ ఆనందంతోనే నాకు పూజ చేయలేదనే ఫీలింగు కూడా లేదు. ఈ ధ్యానం వల్లనే కదా ఇంత ఆనందాన్ని పొందుతుండేది అని నేను అందరికీ ఇంకా ధ్యానం నేర్పిస్తున్నాను. ఇరుగు పొరుగున వాళ్ళను మా ఇంట్లో మళ్ళీ ధ్యానం క్లాసు పెట్టినాను. ఇంట్లో వాళ్ళందరినీ రండి ధ్యానం చేసుకోండి. ధ్యానంలో లేనిది ఇంకా ఏ దాంట్లో లేదు. ఆనందం అంటే అసలైన ఆనందము ధ్యానంలోనే ఉంది. ధ్యానం చేసుకోండి. పిరమిడ్ కాడ ఆదివారం క్లాస్ ఉంటుంది, పోదాం రండి అని అందరినీ ధ్యానానికి పిలిచడం, ఇంట్లో ధ్యానంలో కూర్చోబెట్టడము అలాగనే ఉన్నాను. సరే ఓకే. పత్రి సార్కు ధ్యానం మా హస్బెండ్కు ఎన్నో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఆయన ధ్యానానికి పంపించినందుకే కదా నేను ఈ ధ్యానం గురించి నేను ఈ వద్దు ఆయన పోయిన కూడా నేను ఇలా ఉన్నాను అంటే నాకు ధ్యానం చెప్పిన అవ్వకు మా హస్బెండ్కు ధ్యానం వల్ల నేను ఇలా ఆనందంగా ఉన్నానని నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. పత్రి సార్కు, బుద్ధ భగవాన్కి, ఆ బుద్ధుడు ధ్యానం గురించి కనపెట్టిన బుద్ధునికి, పత్రి సారు ఆయన ఈ ధ్యానం బయటికి తీసుకొచ్చి అందరికీ దేశానికి పత్రి సార్కు ధ్యానం చెప్పిన నాకు ధ్యానం గురించి నాకు చెప్పిన అవ్వకు, మా ధ్యానానికి పంపించిన మా హస్బెండ్కు, నాకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్స్. ఈ పిరమిడ్ ఛానల్కు థ్యాంక్స్.